దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. చాలా క్లుప్తంగా అయ్యగారు చాలా సంగతులు చెప్పారు. సో అవసరమైనది ఒకటే, హల్లెలూయా. దేవునిలో మనము స్థిరముగా కొనసాగడము, వెనుకకు మళ్ళీ చూడకుండా ముందుకు సాగిపోవడం. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా, ఎంత ప్రోత్సాహం చేసినా ఆ వ్యక్తి రక్షణలో తప్పిపోకూడదు. చాలా డేంజర్ అది. రక్షణ పొందిన ఒక వ్యక్తి నరకం తప్పించుకుంటాడు, రక్షణను పోగొట్టుకున్న ఒక వ్యక్తి నరకంలో పడతాడు. రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంతం వరకు జాగ్రత్తగా ఉండడానికి సేవకులు, కాపరులు, ఉపదేశకులు, ప్రవక్తలు ఎవరైనా రక్షణలో వీడు తప్పిపోకూడదు. చాలామంది తప్పిపోయారు అంటాడు. బైబిల్ ప్రకారంగా తప్పిపోవడం అంటే అర్థం వేరు. వ్యభిచారం చేస్తే, జాగ్రత్తం చేస్తే వాడు తప్పిపోయాడు అనుకోవడం మూర్ఖత్వం. అవన్నీ తప్పులు. ఆ తప్పు చేసినందుకు వాడు రక్షణలోకి వెళ్ళిపోతాడని మాత్రం దేవుడు ఎక్కడ చెప్పలేదు. అది తప్పే. ఆయన దాంట్లో కొనసాగితే వాడు రక్షణలో తొలగిపోతాడు. కానీ అవి కావు ప్రధానంగా మనిషిని నరకంలో తప్పించేది. కాబట్టి మనమైతే మరి దేవుని యొక్క సన్నిధానంలో జాగ్రత్తగా కొనసాగాలని దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక ఒక చిన్న మాట చదువుకొని నేను వచ్చే వాక్యాన్ని పంచుకుంటాను. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతాం. థ్యాంక్ యూ లార్డ్. 15 మొదటి పేతురు 3:15-16 కలిపి ఉన్నటువంటి లేఖన భావన చదువుతాను. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికమైన మనస్సుతోనూ సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చాలాసేపు ఏం చెప్పాను. మనం చెప్పేటటువంటి మెసేజ్ అన్ని కన్షర్ట్ మెసేజ్ ఒకటే ఉంది. ఎక్కువ సుదీర్ఘంగా లాగదీసింది ఎక్కడ ఉండదు. చాలా షార్ట్ మెసేజ్లే ఉంటాయి, కానీ చాలా ప్రభావం దాంట్లో ఉంటుంది. జాగ్రత్తగా ఉంటాయి. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో మీకు కొందరు భయపెట్టేవారు ఉంటారని పైన చెప్పాడు. 14లో ఏమనంటే వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. అంటే కొందరు బెదిరించేవారు, కలవరపరిచేవారు అవతల ఉంటారు. మన యొక్క విశ్వాసంలో నుంచి మనల్ని కలవరపరిచేవారు. అయితే ఏది ఏమైనా మనమైతే దేవుని బిడ్డలు ఎవరయ్యా అంటే మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతువడుగు ప్రతి వారికి సమాధానం చెప్పేవాడు దేవుని బిడ్డ. వై హ్యావ్ యూ బిలీవ్ జీసస్ క్రైస్ట్? వై హ్యావ్ యూ ట్రస్ట్ ఇన్ జీసస్ నేమ్? వాట్ ఈస్ ద హోప్? వాట్ ఈస్ ద రీజన్? టెల్ మీ అని ఎవరు అడిగినా, ఎప్పుడు అడిగినా చెప్పిన వాడే క్రైస్తవుడు. ఏదంటే నమ్ముకున్నంత అంత బాగుంటుందంటే నమ్ముకున్నా, లేకపోతే స్వస్థత అవుతుందంటే నమ్ముకున్నా, నా అప్పులు పోతాయంటే నమ్ముకున్నాడు క్రైస్తవుడు కాదు. వాడు పరలోక రాజ్యం రాడు. అటువంటి వారు ఎవరు ఉంటే మారు మనసు పొందండి. దేవుడు ఎవరై అంటే దేవుడు నమ్ముకున్న వారంటే మీరు నమ్ముకున్న దానికి మీరు రీజన్ చెప్పాలి. వాట్ ఈస్ ద రీజన్? యువర్ బిలీవ్నెస్. వాట్ ఈస్ ద రీజన్? మీరు యేసుప్రభువుని నమ్ముకున్నారు. ఎందుకు నమ్ముకున్నారు? ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు కదా. అవతల హల్లా ఉన్నాడు, యువతల వేదాల్లో 33 కోట్ల మంది అని చెప్తారు వాళ్ళు. ఇంకా మెసొపొటేమియాలో వేరే దేవతలు, మాయ నాగరికతలో వేరే దేవతలు, గ్రీకుల దేవతలు, రకరకాలుగా దేశానికి ఉన్నారు దేవతలుగా పిలువబడుతున్న వారు. ఏ దేశంలో అర్తిమి దేవి ఉంది కదా. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేవి దేవతలు దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు అందరికీ ఉన్నారు కదా. యేసు ప్రభువునే మీరు ఎందుకు నమ్ముకున్నారు? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ క్రైస్ట్? ఏ సమయంలో ఎవరు అడిగినా మీరు చెప్పాలి. ప్రశ్న అడిగినప్పుడు ఈరోజు ఎంతోమంది మతోన్మాదులు ప్రశ్న అడుగుతున్నారు. పొద్దునే నాకు ఒక విశ్వ హిందూ పరిషత్ స్నేహితుడు ఒకటి వాట్సాప్లో పెట్టాడు. క్రైస్తవులు ఈ రీతిగా ప్రలోభాలకు గురి చేసి మతం మారుస్తూ ఉన్నారు. ఆ ప్రలోభాలు ఏవో చెప్పరు. అందులో ఒకటి చెప్తాడు. ప్రలోభాలు ఏంటంటే మీకు అంత మంచిగా అవుతుంది, మీకు నూనె ప్యాకెట్లు ఇస్తారు, క్రైస్తవులు పిండి ఇస్తారు అని చెప్తారు. ఎక్కడిచ్చారో ఎవరు ఇచ్చారో చెప్పరు. ఒకవేళ పిండి ఇస్తే మారు మనసు పొంది పిండి
ఇచ్చినందుకు దేవుని నమ్ముకున్నది వాస్తవం అయితే, నూనె వేసినందుకు దేవుని నమ్ముకున్నది వాస్తవం అయితే మీరు వచ్చి మాకు ఇచ్చి చూడండి. ఒకవేళ వాడు పిండి ఆశకు నూనె ఆశకు దేవుని నమ్ముకున్నవాడైతే మీరు వచ్చి మాకు ఇస్తే మీ దేవుని నమ్ముకుంటాం కదా, మాకు ఇవ్వండి. మీరు మేము నమ్ముకున్నదానికి ఇవ్వండి. ఇప్పుడు క్రైస్తవుడు ఇచ్చాడు, వాళ్ళలో ఉన్న ప్రేమను బట్టి వాడి బీదలకు కొంత చెయ్యాలి అనేటువంటి మనసుతో వారికి ఉన్న ఆస్తులు అమ్మి ఎంతోమంది మిషనరీలు వచ్చి వారు ప్రజాసేవ చేశారు. మిషనరీ స్కూల్స్ కట్టించారు, హాస్పిటల్స్ కట్టించారు. దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ప్రయోజకులు అయ్యారు. ఎవరు మతం మార్చలే. ప్రలోభాలకు గురి చేసి మతం మార్చలేని వాస్తవం అయితే మీరు ప్రలోభాలకు గురి చేయండి, మీరు ఆశ చూపించండి, మీరు మాకు ఇవ్వండి, మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. గజ్వాల్లో ఓపెన్ మిషన్ చాలిగమ్మ బైపాస్ రోడ్కు మీరు వచ్చి మీరు డబ్బులు గోధుమ పిండి ప్యాకెట్ ఇచ్చిపోతే మాకు ఎంతో ఉపయోగపడతాయి. ఇక్కడ మా దగ్గర చాలా పెద్ద టీం ఉంది. మీరు అట్లా ఇస్తూ ఉంటే దేవుని దయ వల్ల మీ దేవుని నమ్ముకోవచ్చు మేము, ఒకవేళ అదే వాస్తవం అయితే. అంటే ఈరోజు మతోన్మాదులు ఎంతో మంది ప్రశ్నలు అడుగుతున్నారు, నాస్తికులు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, హేతువాదులు ప్రశ్నలు అడుగుతున్నారు, కోతివాదులు ప్రశ్నలు అడుగుతున్నారు, ఎంతో మంది ఉన్నారు అవతల వాదులు. మనకు ప్రశ్న వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ చెప్పేవాళ్ళు చాలా కొద్ది మంది. ప్రశ్న అడుగుతున్న వాడికి మీలో ఉన్నటువంటి హేతువుకు కారణం ఏమిటి? మీరు ఎందుకు యేసుప్రభువుని నమ్ముకున్నారు? మీ నిరీక్షణకు కారణం ఏమిటి? ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మీకు అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పాలి స్థితిలో ఉండాలంటే మీరు ఏం చేయాలి? ఏం చేయాలండి? ఈరోజు చాలా మంది ఒకటే సమాధానం చెప్తున్నారు. యేసుప్రభు దేవుడు ఎట్లా చెప్పంటే యథార్థవాది ఛానల్లో క్షీరసాగర మదనం అనే ప్రోగ్రామ్ వస్తున్నది, ఈ ప్రశ్న కూడా వాళ్ళు అడిగిండు, అది వినని చెప్తారు. ఎవడే ప్రశ్న అడిగినా యథార్థవాదిని పరిచయం చేయాలి. పరిచయము క్షీరసాగర మదనమును మనం పరిచయం చేయాలి. కానీ నువ్వెందుకున్నావు? పనికి లేకున్నావా? నువ్వు ఉన్నదే సమాధానం చెప్పాను కానీ దేవుడు అంటున్నాడు. యేసుప్రభు నమ్మిన ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలంటే వాడు ప్రత్యేకంగా 3 కార్యక్రమాల్లో వాడు చాలా బిజీ అయి ఉండాలి. మొదటి కార్యక్రమం ఏంటంటే వాడు సమాధానం చెప్పాలంటే మనందరికి తెలిసిన లేఖన భాగం ఇర్మియా 33:3లో నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని సంగతులు, గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తానన్నాడు. దేవుడికి నువ్వు ప్రార్థన చేయాలి. నీకు తెలియకపోతే ఇంకోనికి ఏం చెప్తావు నువ్వు? వాళ్ళు జనగాములో ఒక ఆయన దేవుడు నమ్ముకున్న తర్వాత వాళ్ళ బర్రె చచ్చిపోయిందంట. దేవుడు నమ్ముకున్న బర్రె చచ్చిపోయి ఏం దేవుడు ఏమని విడిచిపెట్టిపోయాడు మళ్ళీ రిటర్న్. గసంలోనికి దేవుడు పరలోక రాజ్యం ఎందుకు ఇస్తాడు? తిమోతి అనేటటువంటి భక్తుడికి బ్రతికినంత కాలం కడుపు నొప్పింది పాపం. పౌలుకు కుడి భుజం లాంటి వాడు. ఎలీషా మరణకరమైన రోగంతో చచ్చిపోయాడు. దేవుడు స్వస్థపరచాలి. ఆయన చిత్తం అనుకుంటే స్వస్థపరచడం, లేకపోతే లేదు. స్వస్థత చేసినా చేయకపోయినా నన్ను నరకము తప్పించేవాడు యేసుక్రీస్తు అని నమ్మాలంటే నువ్వు కలిగి ఉన్న రక్షణ యొక్క డెప్త్ను తెలుసుకోవాలి. నువ్వు కలిగి ఉన్న నిరీక్షణ ఎట్టిదో నువ్వు తెలుసుకోవాలా. అంటే నీకు జ్ఞానం అవసరం. ఏ జ్ఞానము? లేఖనాల్లో ఉన్న జ్ఞానం. ఇది వచ్చే రాదు, నువ్వు మొరపెడితే నీకు దేవుడు ఇస్తాడు. ఈ జ్ఞానం లేకపోతే వాడు ఎక్కడ షేమ్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎంత మంచిగా పాటలను వాడచ్చు, ఒక ప్రశ్న ఇస్తే సమాధానం లేదనుకో వాడు తల దించుకోవాల్సి వస్తుంది. ఎన్ని అద్భుతాలు వాడి ద్వారా జరగవచ్చు. వేసిన ప్రశ్నకు సమాధానం లేకపోతే వాడు తల దించుకోవాల్సి వస్తుంది, షేమ్గా నామోషిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఈరోజు మనలో ఎన్ని కళలు ఉన్నవని కాదు, ఎన్ని టాలెంట్స్ మనలో ఉన్నవని కాదు, ఉండవలసిన టాలెంట్ ఒకటే, నీలో ఉన్న నిరీక్షణ గురించి హేతువాడుకు ప్రతి వారికి నువ్వు సమాధానం చెప్పేటటువంటి స్థాయికి రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీకు దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలు, ఈ లోతైన విషయాలు నీకు ఒట్టిగా అర్థం కావు. మొదట నువ్వు ప్రార్థన చేయాలి. రెండవది నువ్వు స్థిరముగా ఉండాలి. స్థిరంగా నేను నీకు వాక్యం అర్థం కాదు. అది ఏ సంఘం అన్నా కావచ్చు, ఏ డినామినేషన్ అన్నా కావచ్చు, వాడు మొదట స్థిరత్వం వాటిని దేవుని దృష్టికి కనపరచాలంటాడు. పేతురు రాసినటువంటి పత్రిక దయచేసి 2 పేతురు 3వ అధ్యాయము 16వ వచనం. వీటిని గురించి తన పత్రికలలో పౌలు అనేటటువంటి ఒక వ్యక్తి బోధిస్తూ ఉన్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టతరమైనవి. ఎవరికి కష్టమయ్యాయి అంటే విద్యాహీనులకు కష్టము, అస్థిరులైన వారికి కష్టం. స్థిరత్వం లేనికి దేవుని యొక్క వాక్యం అర్థం కాదు. వాళ్ళ స్థిరత్వం కనబడాలి. ప్రార్థనలో కానీ, వాక్య ధ్యానంలో కానీ, ప్రభు సన్నిధికి క్రమముగా ప్రభు యొక్క శరీరక్తాలో పాలు పంపులు ఉండే విషయంలో కానీ ఎన్నో విషయాలు వాడు స్థిరుడు ఉండాలి. అస్థిరుడైన వాడికి దొరుకుతుంది అనుకుంటే వేస్ట్ అంటాడు. యాకోబు రాసిన పత్రికలో వాడు ఏమైనా దొరుకుతుంది అనుకుంటే వానికి ప్రయోజనమే లేదు అన్నాడు. 1వ అధ్యాయము 7వ వచనము యాకోబు రాసినటువంటి పత్రిక. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు
అస్థిరుడు కనుక ప్రభు వలన తనకి ఏమైనా అట్లా తలచుకుంటే లాభం లేదు. దేవుడు నాకు ఇది ఇస్తాను అది ఇస్తానంటే ఏమి ఇయ్యడు. వాళ్ళు అనుకున్న లాభం లేదని పాపని దేవుడు చెప్తున్నాడు. నువ్వు అస్థిరుడుగా ఉన్నావు. అస్థిరుడు అయిన వాడే పడిపోయిన వాడు కూడా తెలుసా? అస్థిరుడు ఉన్నాడు పడిపోయినట్టు బైబిల్ ప్రకారం కదా. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో మీరు చూడండి ఒకసారి. పడిపోవడం అంటే అర్థం అది. ఎవడయ్యా పడిపోయిన వాడంటే ఇక్కడ చెప్తాడు 17వ వచనంలో, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకుని. అంటే స్థిర మనసు లేకపోయినోడే పడిపోయినోడు. పడిపోవడం అంటే అర్థం అది బైబిల్ ప్రకారం. వ్యభిచారం చేస్తున్నాం, జాగ్రత్తం చేస్తున్నాం, అయిపోయిన వాడు పడిపోయింది అనేసి స్టేట్మెంట్ మనం చేయకూడదు. వాడు పశ్చాత్తాపడొచ్చు, మళ్ళీ మారు మనసు పొందొచ్చు. కొరత సంఘంలో కూడా పొందాడు మారు మనసు. వాడు పడిపోయినట్టు కాదు, వాడు మళ్ళీ బహుమానం అందుకుంటాడు రేపు పరలోక రాజ్యంలో. కానీ అస్థిరుడైన వాడు పడిపోయాడు. విశ్వాసంలో స్థిరత్వం లేనివాడు, విశ్వాసంలో వెలుకోలేనివాడు, ప్రార్థనలో స్థిరత్వం లేనివాడు పడిపోయిన వాడని అర్థం. అది పడిపోవడం అంటే. అందుకే మనం ఎవరైనా చెప్తే పలానా వ్యక్తి పడిపోవడం చెప్తే పర్ఫెక్ట్ ఉంటుంది దానికి ఆన్సర్. అరే వాడు కూడా మన మినిస్టర్లో ఉన్నాడు కదా, వాడు కూడా ప్రార్థనలో ఉన్నాడు కదా, వాడు కూడా ఇది కదా. స్థిరత్వం లేదు వాడికి. స్థిరత్వం లేనివాడు పడిపోయిన బైబిల్ చెప్తుంది, నేను కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు మొదట దేవుని యొక్క వాక్యంలోని లోతైన సంగతులు నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు స్థిరుడుగా ఉండాలి, కదలని వాడిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం నువ్వు ప్రార్థన చేసే వాడిగా ఉండాలి. అప్పుడు నీకు ఈ సంగతులు తెలుస్తాయి. వాడిని ఎట్లా ధరించుకోవాలంటే కంట పూషణంగా ఎప్పుడు ఒకటి లేపిన చెప్పినట్లు ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం అంటాడు, ఓ ఇజ్రాయేలు వినుము, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన మాట బైబిల్ అంతట్లో. ఓ ఇశ్రాయేలు వినుము, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ సంగతులను నీవు ఏం చేయాలంట? నువ్వు పూర్ణ హృదయంతో నీ కన్నులకు బాష్ప బిందువులుగా పెట్టుకో అన్నాడా? నీ హృదయంలో ఉండవలేను. మొదట నువ్వు వాటిని నేర్చుకో. ఇంకా కూర్చున్నప్పుడు లేచినప్పుడు వాటి గురించి మాట్లాడు. వాటిని నీ పిల్లలకు నేర్పించు, అభ్యసించు. ఈ పని చేశాడంటే ఒక వ్యక్తి, ఎజ్రా అనేటటువంటి వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఆయన మొదట నేర్చుకున్నవాడుగా కనబడుతున్నాడు. వేరే వాడికి సమాధానం చెప్పకన్నా ముందు మనము ఈ స్థితిలో ఉండాలి. 7వ అధ్యాయం 10వ వచనంలో ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాడు? ఆయన స్టడీ చేస్తున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఆయన దృఢ నిశ్చయము. ఎజ్రాలో 3 క్వాలిటీస్ ఉన్నాయి. మొదటిగా దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. రెండవది దాని ప్రకారంగా బ్రతుకుతున్నాడు. మూడవది చెప్తున్నాడు. అప్పుడు ఫలిస్తుంది బోధ. ఈరోజు నువ్వు ఏ ప్రశ్నకైనా, ఎవరికైనా, ఎక్కడైనా సమాధానం చెప్పాలంటే నీలో ఈ 3 ఉండాలి. ఈ 3లకు 2 ఖచ్చితంగా ఉండాలి. ఒకటి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, దాని ప్రకారంగా నువ్వు అనుసరించాలి. అప్పుడు ఇతరులకు చెప్పగలుగుతావు. ఏ రాత్రి ఎవడొచ్చి ఏ ప్రశ్న అడిగిన దేవుని గురించి కానీ, యేసుప్రభు ఎందుకు దేవుడు అనే విషయం కానీ, ఆయనకు నువ్వు నమ్ముకోవడం గల రీజన్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా నువ్వు చెప్తావు సమాధానం. మొదటిది నీకు దైవ గ్రంథం యొక్క నిగూఢత, ఆ లోతు నీకు తెలిసి ఉండాలి. రెండవది నీకు అభిషేకం ఉండాలి. అభిషేకం లేకపోతే నువ్వు సమాధానాలు చెప్పలేవు. నీలో ఉన్న నిరీక్షణ గురించి ఏదో అడుగు, ప్రతి వారికి నువ్వు సమాధానం చెప్పాలంటే నీలో అభిషేకం అవసరం. అపోస్తల కార్యము దయచేసి 6వ అధ్యాయం 8వ వచనంలో, స్తెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై చేర్చు ఉండెను. అలెగ్జాంద్రియాలో వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్తెఫెనుతో తరికించిరి గాని అతనిని ప్రేరేపించిన ఆత్మను వారి ఎదిరింపలేకపోయారు. నువ్వు ఎవరికైనా సమాధానం చెప్పాలంటే ఫస్ట్ నీకు బైబిల్ తెలిసి ఉండాలి, లేఖన జ్ఞానం ఉండాలి, లేఖన సారాంశం ఎరిగిన వాడిగా ఉండాలి. రెండవది నీకు అభిషేకం ఉండాలి. అభిషేకం లేకపోతే ఆ సమయానికి ఏ సమాధానం చెప్పాలని తెలియదు. ఆ సమయానికి అదే సమాధానం కరెక్ట్ అనుకోవడం ఎప్పుడు తెలుసా? నీ మీద పరిశుద్ధాత్మ అభిషేకం నీకు బోధిస్తా, ఆ సమయానికి గుర్తు చేస్తూ ఉంటాడు నీకు ఆన్సర్లు. అందుకే యేసుప్రభు అంటాడు, మీరు
సువార్త ప్రకటించకపోయినప్పుడు ఏమి చెప్పుదుమా అని మీరు ఏం చేయొద్దు, చింతించొద్దు. ఆ సమయంలో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆయన మీద నువ్వు ఆధారపడడం నేర్చుకోవాలి ఇతరుడికి సమాధానం చెప్పాలంటే. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గ్రహించడము ప్రాముఖ్యము. అట్ ద సేమ్ టైం మనము అభిషేకించబడడం ప్రాముఖ్యం. దేవుడు ఎవరికి పడితే వారికి అభిషేకం ఇవ్వడు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఇస్తాడు ఈ అభిషేకం అంటే, దయచేసి 2వ అధ్యాయము మొదటి అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనాల్లో మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లు ఏమన్నాడు అక్కడ? మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లు దేవుడు మమ్మను స్థిరపరచి అభిషేకించాడు. అంటే అస్థిరుడైన వానికి అభిషేకం దొరకదు. అస్థిరుడు ఏంది? ఎటు గాలిస్తట్టు కొట్టుకుపోయే పొట్టులాగా ఉంటాడు అంటాడు. గాలికి ఎటు గాలిస్తట్టు పోయిన నిర్జల మేఘముల వలె ఉంటాడు. తప్పితిరుగు చుక్కలా ఉంటాడు. వాడికి ఇక్కడ దొరుకుతుంది అభిషేకం. తప్పితిరుగు చుక్కల్లో మొట్టమొదటి వాడే లూసిఫర్. వాడు చెడగొట్టుకున్నాడు, మన అభిషేకం పోగొట్టుకున్నాడు వాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు అభిషేకం కావాలి. మీలో నిరీక్షణ చేతు వాడుకు ప్రతి వాడికి మీరు ఏం చెప్తారు? కొందరు సమాధానం నానా విధాలుగా చెప్తారు. ఒక ఆయనకు అడిగారు, ఎందుకు నమ్ముకున్నావారా యేసు ప్రభువును? నీ తల్లిని విడిచిపెట్టినావు, నీ తండ్రిని విడిచిపెట్టినావు, నీ అన్నని విడిచిపెట్టినావు, అందరిని విడిచిపెట్టేది ఏముందిరా యేసు ప్రభువులో నమ్ముకోవడానికి అంటే ఆయన సమాధానం చెప్పాడు. ఎట్లా చెప్పాడు తెలుసా? యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. కొందరు పాటల రూపంలో సమాధానం చెప్తారు. హల్లెలూయా! సమాధానం చెప్పడం నానా విధాలుగా ఉంది, కానీ ఖచ్చితంగా సమాధానం మనం చెప్పాల్సిందే. ఈరోజు మనకు అడిగేటటువంటి ప్రశ్నల్లో ప్రధానంగా 3 ఉన్నాయి. మనకు యాజ్ ఏ హోపర్ మినిస్ట్రీస్ వాళ్ళకి అడిగేటటువంటి హేతు, అవతలి వారు చూసే హేతువు, కోరే హేతువులు 3 ఉన్నాయి. ఏంటంటే, మొదటిది, మీరు యేసు ప్రభువుని నమ్మడానికి గల రీజన్ ఏంటి? ఎందుకంటే కొందరు యెహోవా దేవుని నమ్మేవారు ఉన్నారు, కొందరు రకరకాల స్థితిలో ఉన్నారు. మీరు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముతున్నారు? మొదటి ప్రశ్న, దానికి సమాధానం చెప్పాలి. రెండవది, మీరు నమ్ముతున్న సిద్ధాంతమే కరెక్ట్ ఎందుకు? నువ్వు సమాధానం చెప్పాలి. ఇదే బాప్తిసం ఎందుకు రైట్? ముంచడం బాప్తిసం ఎందుకు ఇవ్వాలి? సమాధానం మీ దగ్గర ఉండాలి. ప్రతి ఆదివారం ప్రభు బలి ఎందుకు ఖచ్చితంగా మనం నెరవేర్చాలి? సమాధానం మీ దగ్గర ఉండాలి. ప్రభు రాకడానికి ఏ విధంగా సిద్ధపడాలి? సమాధానం మీ దగ్గర ఉండాలి. ప్రతి విషయంలో సిద్ధాంతపరమైనటువంటి విషయాల్లో హేతు అడుగు ప్రతి వాటికి నువ్వు సమాధానం చెప్పగలగాలంటే నీకు ముందు అది తెలవాలి. అది తెలవాలంటే నువ్వు బైబిల్తో పాటు ఓఫర్ గారి గ్రంథాలు ధ్యానించాలి. ఆ గ్రంథాలు చదవకపోతే సిద్ధాంతం అర్థం కాదు. వాడు కూడా మసిబొగ్గు వలె నాసా అనే స్థితిలో ఉంటాడు. అట్లుండొద్దు. మనము ఏ ప్రశ్న ఏ సమయంలో ఎవరు అడిగినా నాకేం తెలియదనే స్థితిలో ఉండొద్దు. అన్ని తెలుసు అనే స్థితిలో ఉండాలి మనం. హల్లెలూయా! అప్పుడు ఏమైందంటే, నువ్వు అవతల వాడు హేతువాదైనా, కోతివాదైనా, మూర్ఖుడైనా, నాస్తికుడైనా, యజబేలు బోధలు ఉన్నవాడైనా, అసత్య బోధలు ఉన్నవాడైనా, నువ్వు వారి నోరు మూయించగలుగుతావు అంటాడు పేతురు రాసినటువంటి పత్రికలో. ఇది దేవుని సంకల్పం అన్నాడు. మొదటి పేతురు 2వ అధ్యాయము దయచేసి మీరు 15వ వచనం కనుక చూస్తే, ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు వారి, అజ్ఞానులుగా మాట్లాడే మూర్ఖులు కొందరు ఉంటారంట. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది ప్రశ్నలు వేశారు. అన్ని మూసుకొని పోయినారు యేసయ్య దగ్గర సమాధానాలు చెప్తే. అమ్మో, ఇతనికి ప్రశ్న వేయటం అగత్యమైన ఎటువంటి కఠినమైన ప్రశ్నలకైనా సమాధానము ఇస్తున్నాడు. వారి నోర్లు మూయించాడు యేసుప్రభుల వారు. మనం కూడా వారి నోర్లు మూయించాలంటే నీకు నాకు ఈరోజు కావాల్సింది దానియేలుకు ఉన్నటువంటి జ్ఞానం కావాలి. దానియేలు దేవదూతల ఆత్మ గలవాడే అన్నాడు అంటాడు. దానియేలు 5:12 5:16 చెప్పబడ్డ మాట అదే. 5:12 ఏమన్నాడు దానియేలు? అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును గనుక. దానియేలు 5:12 ఏమన్నాడు అక్కడ? అది ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియచేయుటకును మర్మములను బయలుపరచుటకును
అది కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకు ఆయన జ్ఞానమును తెలివియు గలవాడాయను అంటాడు. 16లో అదే మాట ఏమన్నాడు అక్కడ? అంతర్భావములను బయలుపరచుటకు కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకు నీవు సమర్థుడవని నిన్ను గురించి. మన గురించి ఆ మాట చెప్పాలి ప్రతి ఒక్కరు. ఈరోజు ఓఫెర్ గారి గురించి చెప్తారు ఎవరైనా భూమి మీద. హైందవులందరూ తెలుసు, ఆయన దగ్గరికి పోతే జబ్బరా సంవత్సరం అంటారు. ముస్లిము ఆయన ముస్తఫా అనే వ్యక్తి ఫోన్ చేసినప్పుడు మేము మాట్లాడినాం. ఇమ్రాన్ ఖాన్తో డిబేట్ జరిగినప్పుడు ఈ యొక్క ముస్తఫా వాళ్ళ టీం కూడా వచ్చింది అయ్యగారితో డిబేట్ చేయడానికి. ఎవరు? మొహమ్మద్ షఫీని తీసుకురావడానికి వచ్చినప్పుడు అంతకుముందే ఎవరితో జరిగింది? త్రితోమరుస్ డిబేట్ జరిగింది చూడు. ఆయన పేరు ఏం పేరు? అంతకుముందు జరిగింది ఒక ఆయనతో డిబేట్ జరిగింది అయ్యగారితో. త్రిత్వం గురించి జరిగింది. ఆయన పేరు ఏముంది? నెట్లో ఉంది. ఆయన డిబేట్ వాళ్ళు చూసిన తర్వాత ఓఫెర్ గారి దగ్గర రావడానికి భయపడ్డారు. వీళ్ళు షఫీ వాళ్ళ టీం రాలేదు. ఆయన వేసే ప్రశ్నలకు సమాధానం మనం చెప్పలేదు. యావే అనే పేరు మీద ముహమ్మద్ ప్రవక్త యావే అనే పేరును అల్లాగా ఎందుకు మార్చుండు, ఎప్పుడు మార్చుండు? అబ్రాహం అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాం బైబిల్లో కనబడుతున్నటువంటి ఆది కాండం నుంచి మొదలుకొని ఆదాం అలైహిస్సలాం మొదలుకొని 1,84,000 మంది ప్రార్థన చేసింది యావే నామం ప్రార్థన చేశారు. 1,80,000 पैगंबर भी ये नाम पे दुआ किया, आप क्यों ये नाम चेंज कर दिया? पहले ये इसको मेरा आंसर दो, इसको जवाब पहले दो. ఒక దగ్గర ఆన్సర్ లేదు ముస్లిం మేధావుల దగ్గర. యావే పేరున్న అబ్రాహం అలైహిస్సలాం మొదలుకొని ఆదాం అలైహిస్సలాం మొదలుకొని అందరూ ప్రవక్తలు ప్రార్థన చేస్తే ఈరోజు మీరు ఎందుకు అల్లా అనేటటువంటి పేరు మార్చారు? ఎక్కడ ఎప్పుడు మార్చబడ్డది? దేవుడి పేరు మార్చడం తప్పు కాదా అని అయ్యగారు ప్రశ్నిస్తే సమాధానాలు లేవు. ఓఫెర్ గారి దగ్గరికి రారు. డిబేట్కి ఎవరితోనైనా చేస్తాం కానీ ఓఫెర్ గారితో చేయమండి అంటారు. ఎందుకంటే ఎటువంటి కఠినమైన ప్రశ్నలకైనా సమాధానం ఇచ్చాడు D5 డిబేట్లో. ఎటువంటి కఠినమైన ప్రశ్నలకైనా ముస్తఫాతో జరిగిన డిబేట్లో సమాధానం ఇచ్చాడు. కనుక ఇప్పుడు షఫీ టీం పనిచేయలేకపోయింది. వేరే వాళ్ళు చిన్న చిన్న పాస్టర్లను పిలిపించి బాగా ఉప్పొంగాడు, రెచ్చిపోయాడు మొహమ్మద్ షఫీ. కానీ ఓఫెర్ అనే దగ్గర ఆయన కూడా రావాలనుకుంటే ముందు వీళ్ళకి అడుగుతాడు, వాట్ ఈస్ ద పొజిషన్ అని అడుగుతాడు. జాకిర్ నాయక్ కూడా ఆయన కండిషన్స్ ఏంది? ఇమ్రాన్ ఖాన్తో జరిగిన డిబేట్లో చూసుంటాడు మొత్తం లాజిక్ ఎట్లుంది ఓఫెర్ గారి దగ్గర. జస్ట్ షాంపుల్ ఇచ్చాడు ఆయన. మొత్తం కూడా ఇంకా మొత్తం బండారం అంతా చూపించలేదు ఓఫెర్ అన్న. విశ్వరూపం చూపిస్తే కథ వేరే ఉంటుండే. అది కఠినమైన ప్రశ్నలు మనం వేయాలి, కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. దేవుడు యోబుకు వచ్చి ప్రశ్న వేస్తాడు 38:2లో. యోబు నేను కఠినమైన ప్రశ్న దేవుడే ప్రశ్నిస్తే దేవుడు సమాధానం చెప్తాడండి. దేవుడు మాత్రమే సమాధానం చెప్పగలుగుతాడు విశ్వంలో. కానీ దేవుడే ప్రశ్నిస్తున్నాడు యోబుకు. 38:2లో ఏమన్నాడు? పౌరుషం తెచ్చుకొని నేను నీకు ప్రశ్న వేయుదును. నాకు తెలియదు. దేవుడు ప్రశ్నిస్తే దేవుడు చెప్తాడు చెప్పు. కానీ దేవుడు అడుగుతాడు కొన్నిసార్లు. దేవుడు కూడా ప్రశ్నలు వేస్తాడు. ప్రభువా నాకేది తండ్రి ఈ పరిస్థితి అని అడిగినామనుకో, ఎందుక అయితే నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు అంటాడు. నన్ను ఆశీర్వదించు ప్రభు అన్నాడు యాకోబు. దేవుడు అన్నాడు, ఒక ప్రశ్న వేశాడు. ఏందా ప్రశ్న? నీ పేరేమిటి? అంటే దేవుడు చాలా ప్రశ్నలు అడుగుతాడు మనుషులు. దేవుని ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడం నేర్చుకోవాలి. భూమి మీద ఎవరైనా ప్రశ్న అడిగితే నువ్వు సరైన సమాధానం ఇవ్వడం నేర్చుకుంటావు. అట్ ద సేమ్ టైం నీ మనస్సాక్షి కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. దేవ సంస్థితి చేయవే మనసు అనే పాటలో ఆ కారణము చే, ఈ కారణము చే, ఆ కారణము చే అని 40-50 కారణాలు చెప్పింది. ఈ కారణము చే దేవ సంస్థితి చేయవే మనస. మానస కాదు, మనస. మన మనసుతో అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన మనస్సు మనకు కొన్నిసార్లు ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. మన ఆలోచనలు కొన్నిసార్లు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాయి. ఎన్నోసార్లు మనం తప్పు చేస్తున్నప్పుడు మన మనస్సాక్షి మనం ప్రశ్నిస్తాం. దిస్ ఇస్ నాట్ రైట్, వై హ్యావ్ యూ ప్రొసీడెడ్ అని అడుగుతూ ఉంటుంది మన మనస్సు. మన మనస్సాక్షి అడుగుతూ ఉంటుంది. సమాధానం చెప్పుకోవాలి. నేను దేనికి సమాధానం చెప్పను, నా మనసుకు సమాధానం చెప్పను, ఎవడైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం, నేను నమ్మిన సిద్ధాంతానికి సమాధానం చెప్పను అంటే నువ్వు అసలు ఎక్కడున్నావు దేవుని జాబితాలో? ఎందుకు పనికిస్తావు? నువ్వు
సైనికుల లక్షణం ఎప్పుడు ఎవడు ఎక్కడి నుంచి ఏ ప్రశ్న వేసినా నువ్వు రెడీగా ఉండాలి. బీ రెడీ టు సే, బీ రెడీ టు క్లెయిమ్ యువర్ ఒపీనియన్, యువర్ ట్రస్టింగ్. నువ్వు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండవలను. ఎందుకు యేసు ప్రభువుని నమ్మావో చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు ఈరోజు ఈ సిద్ధాంతమే రైట్ అని నమ్మావో చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు ఓవర్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్యనే కుదురుబాటు తీసుకొచ్చే పరిచర్యను చెప్పాలి. ఎందుకు ఓవర్ గారికి అప్పగించబడ్డ పరిచర్య ద్వారా మాత్రమే సంఘము సత్యమందు ప్రదర్శించబడుతుందో చెప్పాలి. ఎందుకు ఓవర్ గారికి అప్పగించబడ్డ బోధ ద్వారా మాత్రమే విశ్వాసులు సంపూర్ణ స్థితి పొందుతారో చెప్పాలి. ఇంకొక హేతువు కూడా ఉంది. ఎందుకు ఓఫీర్ గారి ప్రవక్తను చెప్పాలి, ఇంకెవడు చెప్పాడు. Nobody can give the clarity why does Ophir is a prophet in this generation. ఎందుకు ఓఫీర్ గారు ప్రవక్త? అరే వాట్ ఈస్ ద రీజన్? చెప్పలేదు కారణాలు. యేసుప్రభు ఎందుకు దేవుడు కారణాలు చెప్పాలి. ఎందుకు నమ్ముకున్నావో కారణాలు చెప్పాలి. ఎందుకు నువ్వు ఇదే సిద్ధాంతంలో ఉన్నావో కారణాలు చెప్పాలి. ఎందుకు ఓఫీర్ గారు ప్రవక్తలో కారణాలు చెప్పాలి. ఎందుకు వేరే వారందరూ కారణం చెప్పాలి. అవతల సఫలక్ష మంది చెప్పుకోవచ్చు ప్రవక్త అని. అసలు ప్రవక్త అంటే చిన్న పోస్ట్. అది ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్తాడు యేసు ప్రభులో. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్. ప్రవక్త కంటే గొప్పవాడు. ఈ స్టేట్మెంట్ నేను చేస్తుంది ఈరోజు ఓఫీర్ గారి పట్ల. బాప్తిసం ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతూ లూకా రాసినటువంటి సువార్తలోనికి రండి ఒకసారి మీరు. అసలు బాప్తిసం ఇచ్చే వాళ్ళందరూ ప్రవక్త అనుకున్నారు. ఏంటండి ప్రవక్త కంటే గొప్పవాడు అంటాడు యేసయ్య. లూకా సువార్త 7వ అధ్యాయము 26వ వచనంలో, అయితే మీరు ఏమి చూడవెళ్ళితిరి, ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడని నేను మీతో. బాప్తిసం ఇచ్చేవాడు నాట్ ఓన్లీ ప్రాఫిట్, దానికంటే గొప్పవాడు అంట ఆయన. ఇప్పుడు బాప్తిసం ఇచ్చేవాడు అభిషేకం ఎవరి మీదకి వచ్చింది? ఓఫీర్ గారి మీదకి వచ్చింది. ఇప్పుడు ఈయన కూడా వర్తిస్తుంది ఆ యొక్క స్క్రిప్చర్. అంతకంటే గొప్పవాడు అంటే ఎవరు? అంతకంటే గొప్పవాడని యేసుప్రభు చెప్పుకున్నాడు. ఈయన కూడా అంతకంటే గొప్పవాడని చెప్పాడు. దయచేసి ఎవరైనా అంటే 27వ వచనంలో చెప్తున్నాడు, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అది ఆయన పొజిషన్. బాప్తిసం పొజిషన్. ప్రవక్త కాదు ఆయన, దూత. ఆయన మార్గము సరళము చేయు దూత, దేవుడి చేత నియమింపబడ్డ దూత. ప్రవక్త కంటే గొప్ప స్థానం ఆయనది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఓఫీర్ గారి స్థానం కూడా అదే. ప్రవక్త అంటే చిన్న చేసినట్టు ఇంకా ఆయనకు. మనం చెప్తాం, ఎందుకు చెప్తామో చెప్పాలి, దానికి రీజన్ చెప్పాలి. ఎందుకు అంత గొప్పగా మీరు ఆయన హెచ్చిస్తున్నారు? ఎందుకు ఆయన దేవుని దూతగా మీరు చూస్తున్నారు? తప్పు కదా, దేవుని దూత అపచారం కదా అంటారు. ఎట్లా అపచారం? మరి గలతీయులు పౌలును దేవదూత అనుకున్నారు, అపచారమా? పౌలును గలతీయులు క్రీస్తే అనుకున్నారు, అపచారమా? క్రీస్తేగా ముందుకు వచ్చాడు అనుకున్నారు. ఈరోజు నీలో నువ్వు చెప్తున్న దానికి హేతు వరకు ప్రతిభకి సమాధానం చెప్పాలి. ఎవరైనా ఎక్స్ట్రా చేస్తే సమాధానం నానా విధాలుగా చెప్పొచ్చు. కొన్నిసార్లు ఆన్సర్ చెప్తాం, కొన్నిసార్లు థియరీ, కొన్నిసార్లు ప్రాక్టికల్ కూడా పనిచేస్తుంది. ఆన్సర్లలో ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి స్కూళ్ళలో, నాట్ ఓన్లీ థియరీ. నువ్వు పాస్ కావాలంటే కాలేజెస్లో ప్రాక్టికల్ కూడా ఉంటుంది. అది కూడా ఒక సబ్జెక్టే. నా దగ్గర చాలా మంది వచ్చారు, ఓఫీర్ గారి గురించి చాలా చండాలంగా మాట్లాడారు. కొంతమందికి నేను ప్రాక్టికల్ కూడా ఆన్సర్ ఇచ్చిన. అట్లా అయినాయి కొన్ని గొడవలు అయినాయి. వాడు నిరూపించాలి, ఓఫీర్ గారు తప్పు చేశాడంటే నిరూపించాలి, లేకపోతే వాడు గోపు వలిగిపోతుంది అని. తర్వాత బాత్కి బాత్. వాడికి ఆన్సర్ అదే. వాడికి ఎంతసేపు చెప్పినాడు, వాడు వేసి జమాయించి వాడు గుర్తింటాడు. మాటలు కూడా రావద్దు వానికి, అట్లా గుద్దాలి. మళ్ళీసారికి ఎక్కడ కూడా కళలో కూడా వాడు ఓఫీర్ గారు చెడ్డగా మాట్లాడదామంటే వానికి ఆనే ప్రాక్టికల్లో కూడా వానికి పడక దడిచిపోతుంది. దేవుని బిడ్డలారా, మనం నానా విధాలుగా సమాధానం ఇవ్వాలి. ఎవడు ఎక్కడ మాట్లాడినా మా దగ్గర తీసుకురావడం కేసు. ఓఫీర్ గారు చోటు చెడ్డగా మాట్లాడినా వాడికి ప్రాక్టికల్గా ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత నాది. అది కేసు అవుతుందా, తర్వాత ఏమవుతుందా పర్వాలేదు. కేసు అయితే ఆడపోయి కూడా సువార్థం చేస్తాను. అది కూడా ఒక ఆశ ఉంది నాకు, సెంట్రల్ జైల్లో పోయి సేవ చేయాలని. ఎక్కడ వేసినా మనం నోరైతే తూకుండదు. ఎక్కడ వేసినా మనం సువార్త చెప్తాం, ఎక్కడ వేసినా ప్రార్థన నాపం, చంపుతామని తెలిసిన నాపం. కానీ నువ్వు కలిగి ఉన్న నిరీక్షణ, క్రీస్తును ఎందుకు నమ్ముకున్నావు?
చెప్పాలంటే నువ్వు తెలుసుకుని ఉండాలి. నువ్వు చెప్పడానికి ఎంతో అప్డేట్ నీకు ఉండాలి, ఎంతో జ్ఞానం నీకు ఉండాలి. దాని కొరకు ప్రవక్త రాసిన గ్రంథాలు ధ్యానించాలి, బైబిల్ ధ్యానించాలి, ప్రవక్త ద్వారా వస్తున్న ప్రసంగాలు వినాలి. ఆ వింటే నువ్వు ఇంకొక సమాధానం చెప్తావు. ఇక వేరే ఇంటే కట్టుకథలు నేర్చుకుంటావు అంతే. సమస్తం పరీక్షించి వేరేందని చేయాలన్నట్టు ఎవరు రాదు. అది మరీ విపరీతం అన్నమాట. ఇంకా సమస్య ఎట్లా పరీక్షిస్తామండి చెప్పండి. ఇద్దరు నడుచుకుంటూ పోతున్నాడ రోడ్డు పొంటి. వాడు ముందుగా చదువుకున్నాడు పోయాడు. ఎవరో మన సౌజాతమ్మను మైమానందం దాని లెటర్ చేసి వెళ్ళిపోయారు. అక్కడ చదువుకున్నాడు పోయాడు, దాన్ని దొక్కాడు. అంటే శ్రీకట్ల పోనీ ఏముండదు ఏమో అట్లనే నెలకు రాసుకుంటూ పోయాడు. తర్వాత ఇంకా చదువుకున్నాడు పోయినట్టు మనం సమస్తం పరీక్షించాలి, పోయి మేలేదని చేయాలి అని దాన్ని తీసుకొని చేతుకొని వాసన చూసినట్ట. అవసరమా? అతి జ్ఞానం పనిచేయదు, విపరీతవాదం అన్నమాట. సమస్తమును మనం పరీక్షించి దేవుని యొక్క వాక్యంలో ఉన్న అన్ని పరీక్షించాలి. ప్రవక్త ద్వారా వస్తున్న అన్ని పరీక్షించాలి. దాంట్లో నాలో ఏ లోటు ఉందో అది చేయాలి. ప్రవక్త ద్వారా సందేశం వచ్చింది, దీంట్లో నాలో ఉన్న లోపాలు ఏమిటి? ఐ హ్యావ్ టు చేంజ్ మై సెల్ఫ్. నేను మార్చుకోవాలి. దేవుడు చెప్పిన సమస్తమును పరీక్షించి మన జీవితంలో ఏది మేలుకరమో, ఏది చేస్తే నాకు బహుమానం దేవుడు ఇస్తాడు, ఏది చేయడం వల్ల సంపూర్ణ స్థితి పొందుతాను, ఏది చేయడం వల్ల అభిషేకం పొందుకుంటాను, ఏది చేయడం వల్ల ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాను, దాన్ని చేపట్టాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మీలో ఉన్న నిరీక్షణ గురించి ఏతువడగ వారికి ఎంత సమాధానం చెప్తారు? అయిపోయి సమాధానం వెళ్ళి ఇప్పుడు మన పిల్లలకి ఎప్పుడు విచిత్రం అనిపిస్తుంది. నాకు బాప్తిస్మం ఇచ్చేవాడిని పుట్టినప్పుడు ఆయనకి ఏ పేరు పెడదాం అనుకున్నారు కాబట్టి చిన్న క్వశ్చన్ అది. అంతకంటే డెప్త్ క్వశ్చన్ ఎంత ఉన్నాయి, సంపూర్ణతకి సంబంధించినవి కానీ రక్షణకు సంబంధించినవి కానీ. బాప్తిస్మం ఇచ్చేవాడిని పుట్టినప్పుడు ఆయనకి ఏ పేరు పెడదాం అనుకున్నారు ఆయన తల్లిదండ్రులు అంటే అయిపోయాయి. ఏం తెలియదన్న జోన్లో ఉన్నారు ఆయన. ఒక మినిమం నాలెడ్జ్ బైబిల్ గురించి వీ హ్యావ్ ద మినిమం అండర్స్టాండింగ్ అనేది ఉండాలి దాని గురించి. కొంతమంది అపోస్తల కార్యం అని చెప్తే ఇట్లా ఫస్ట్ నుంచి ఆది కాలం నుంచి ఇట్లా పట్టుకుంటూ వస్తే ఏడా ఆపో 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 అనిపిస్తుంది. అది నాలెడ్జ్ ఉన్నట్ట. ఏది ఎక్కడుందో నువ్వు అది అధ్యాయం రెఫరెన్స్ చెప్పాలని తక్కువ ఇట్లా తీస్తే వచ్చేసేయాలి. అంతగా నువ్వు బైబిల్తో కమ్యూనికేషన్ చేస్తున్న వ్యక్తివై ఉండాలి. అట్లా ఉండకపోతే అది అంతే. చదువుతున్నప్పుడు కూడా అది ఆగమాగం వస్తాయి అక్షరాలు కూడా. దేవుని బిడ్డలారా, క్రొత్తగా చదువుతున్నట్టు బైబిల్ ఎన్నో వందల సార్లు చదివిన వచనం లాగా నీకు ప్రతి వచనం ఉండాలి. ఎప్పుడు బైబిల్ చదివినా అట్లా నువ్వు చదవగలగాలి. అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే నీలో ఉన్న నిరీక్షణ గురించి చేతబడుకు ప్రతి వాడికి నువ్వు సమాధానం చెప్పగలుగుతావు. వితౌట్ హ్యావింగ్ దిస్ నాలెడ్జ్, గాడ్స్ నాలెడ్జ్, గాడ్స్ విజ్డమ్, వీఆర్ నథింగ్. ఎక్కడ పోయినా సేమ్ అయిపోతుంది కదా. ఆ పరిస్థితిలో మనల్ని ఎవరు ఉండకూడదు. వేరే సంఘాల వాళ్ళ జోన్ తెలుసా? ప్రశ్న అడిగితే ఏమంటారు తెలుసా? వాళ్ళు ప్రశ్న అడగడం సైతాన్ లక్షణం. ఇది నిజమా అని వాడు ప్రారంభించాడు. దుష్టుడా, నువ్వు వాడిని చదువుకొచ్చినావా? ఏం ప్రశ్న అడుగుతావేంటి? చెప్పేది వినంటారు. మన దగ్గర అట్లా ఉండదు. ఏ ప్రశ్న అయినా ఎప్పుడైనా ఏడు అడిగినా ఖచ్చితంగా చెప్తాం మనం. కొంతమంది సేవకులు అట్లా అన్నారు. ఇంకా జైరాబాద్లో ఒక ఆయన ఆయన పిల్లల పని ప్రశ్న అడిగి తిట్టాడు ఆయన. ఇంకో మాట ఉంటుంది ఆయన లేదు, ఆన్సర్ లేదు, ఆన్సర్ ఇన్ ద హార్ట్. ఇంకేం చేస్తుంది మరి తప్పించుకోవడానికి? ప్రశ్న అడగడం సైతం లక్షణం. యేసు ప్రభు పోయి దేవాలయంలో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు డే అంతా. యోగుకే దేవుడు ప్రశ్న అడిగాడు. సైతం లక్షణం అది. ఎప్పుడు ఎవడు ప్రశ్న అడిగినా ఎక్కడ అడిగినా చెప్పడానికి మనం ఫస్ట్ అన్ని విధాలు సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. కడవరి దినాల్లో దేవుని బిడ్డలారా, ఈ స్థితిలో లేకపోతే నీ విశ్వాసం బలహీనపరిచే దినాలు రాబోతున్నాయి. నీ విశ్వాసం తొలగించే దినాలు రాబోతున్నాయి. అందుకే విశ్వాసం ముందు మీరు ఎట్లుండండి? నిలకడగా ఉండండి, మెలకువగా ఉండండి, నిబ్బరమైన బుద్ధి గలవారే ఉండండి. ఎందుకు చెప్పాడు తెలుసా? నువ్వు నమ్మిన దానికి నీకు సరైన రీజన్ లేకపోతే నువ్వు దాన్ని పోగొట్టుకునే పరిస్థితులు రాబోతున్నాయి. ఎందుకు నమ్మేవాడికి చెప్పగలిగే ఆ స్థిరమైనటువంటి బుద్ధి జ్ఞానం నీకు ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు ఈరోజు మనందరికీ ఈరోజు మనలో అందరము కూడా మొదటి పేతురు 3:15-16 నెరవేర్చిన వారు ఉండాలి. మీలో ఉన్న నిరీక్షణ గురించి నిర్మలమైన మనస్సాక్షి గల వారై ఉండి మీలో ఉన్న నిరీక్షణ గురించి ఏతు అడుగు ప్రతి వాటికి
సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ మీరు సంసిద్ధులై ఉండండి. దిస్ ఇస్ ద కమాండ్. ఎంత కష్టపడుతుంది, ఎంత ట్రైనప్ అవుతున్నాం ఆ విధంగా, ఎంతగా బైబిల్తో ప్రేమలో పడిపోయినాం. దేవుని బిడ్డలారా, ధ్యానించండి. దీవారాత్రములు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించండి, గ్రహించండి. దానితో 100 గుర్తుండాలి. ఏమన్నాడు సమాధానం చెప్పాలంటే ఆ వచనాలే గుర్తుంటాయి. ఎన్నోసార్లు చెప్పిన వచనాన్ని అడగాలి దేవునికి, మొదలు పెట్టాలి దేవునికి. దాంట్లో బిజీ అయిపోవాలి. ఎవడు ఇక్కడ ప్రశ్న అడిగినా మాయగడ దగ్గర, లేకపోతే ఎన్ని రోజులు ఆ పరిస్థితి. ఇంకా నువ్వెందుకు, గ్రంథాలు ఎందుకు, బైబిల్ ఎందుకు, ఆ బైబిల్ ఆగినందుకు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక నూతన తీర్మానం తీసుకుంటాం. యు ఆర్ ద టీచర్, యు ఆర్ నాట్ ఆర్డినరీ మ్యాన్, యు ఆర్ నాట్ ఆర్డినరీ బిలీవర్. యు ఆర్ వెరీ వెల్ పొజిషన్, వెరీ హై పొజిషన్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్. ఇక్కడ నువ్వు ఉన్నటువంటి జోన్ నువ్వు గ్రహించాలి, ఏ జోన్లో ఉన్నావు అనేటువంటి కఠినమైన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పగలిగినటువంటి దానిలో ఉన్న స్థితిలో నువ్వు ఉన్నావు. యు ఆర్ ఇన్ దట్ పొజిషన్. ఈరోజు మనం తప్పించుకునే వేషాలు వేస్తే మనకేం అర్థం కాదు. చెప్పడానికి పూనుకోనండి, అంకితంగా అండి. ఆ ప్రశ్నలు చెబుతుండగానే ఒక సమయంలో దెబోరా హృదయం వెంట తెరవబడ్డదండి. పౌలు కొంతమందికి ఆన్సర్ చెప్తా ఉంటే హృదయం తెరిచాడు దేవుడు. నువ్వు ప్రశ్నకు సమాధానం చెప్తా ఉంటే అక్కడ కొన్ని హృదయం తెరవబడుతుంది. అది కూడా సువార్తనే. పౌలు ఒట్టిగా అందరికీ ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటూ కూర్చోనిలే. దేవుడు ఒట్టిగా ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటూ కూర్చోనిలే యోబుతోని. ఈరోజు పండ్లకి కూర్చుంటుండే అమోహిర గారు యథార్థవాది ఛానల్లో క్షీరసాగర మదనం అందులో ప్రశ్నలు అడిగి సమాధానం పొందుకొని 100 మంది రక్షణ పొందుతున్నారు, 100 మంది మారుమనసు పొందుతున్నారు, అసత్యంలోకి సత్యంలోకి వస్తున్నారు, గ్రంథాలు చదువుతున్నారు. ఎంత మేలు దాంట్లో ఉంది. ఈరోజు దాంట్లో ఓల్ఫేర్ మినిస్ట్రీలో అందరూ ఆ పొజిషన్లో ఉంటే ఎట్లుంటుంది. ఎక్కడెక్కడ ఏరెవరు ఆయనలో విజృంభించి అన్యులకు చెప్పే సమాధానం అన్యులకు, ముస్లింలకు చెప్పే సమాధానం ముస్లింలకు, నాస్తికులకు చెప్పే సమాధానం నాస్తికులకు, అసత్య బోధలో కొనసాగుతున్న వారికి చెప్పే సమాధానం అసత్య బోధలో ఉన్న వారికి చెప్తూ ఉంటే కుదురుబాటు ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. అనేకులకు తెలియదు, చెప్పేవారు లేరు, అందుకే అసత్యంలో కొనసాగుతున్నారు. తెలిస్తే ఉండరు, అక్కడ ఖచ్చితంగా సత్యంలో ప్రతిష్ఠించబడతారు. అందుకే ఈరోజు మీరు హేతువలకు ప్రతి వానికి ఈ 3 కార్యక్రమాల కొరకు మనం అంకితం అవుదాం. ఎందుకొరకు యేసు ప్రభు నమ్ముకున్నాం, ఎందుకొరకు ఓఫేర్ మినిస్ట్రీస్లో ఉన్నాం, ఎందుకొరకు ఓఫేర్ గారు ప్రవక్త, ఎందుకొరకు ఆయన ద్వారా మాత్రమే కుదురుబాటు వస్తుంది. కుదురుబాటు వచ్చినాక ఎందుకు యేసు ప్రభు భూమి మీదకి రాడు. ఒక స్పష్టమైన మనము క్లారిటీ ఇచ్చేవారు ఉండాలి. మన బ్రదర్ నేను క్లారిటీ చెప్తాను కదా, నేను క్లారిటీ చెప్తాను. చాలా అద్భుతంగా అనిపించింది. మనం ఆ మాటని క్లారిటీగా మనం చెప్పాలి. అని చెప్తున్నాడు, ఏం చెప్పలేడు, ఒక్కడే నేను క్లారిటీగా అంటాడు. ఈరోజు మనం అట్లా క్లారిటీగా మంచిగా లేఖనాధారాలతో నిర్వచించాలి మనం నమ్మినటువంటి సిద్ధాంతాన్ని. హల్లెలూయా. అటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మీయ అంతస్తులోనికి ప్రభు మనందరినీ నడిపించును గాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. విత్తబడ్డ దేవుని యొక్క వాక్యం కొరకు మనమందరం కూడా ఒక నూతన తీర్మానం తీసుకుంటే ఈరోజు ఏ వ్యక్తులైనా, ఏ కులం వారు, ఏ మతం వారు, ఏ స్థితిలో ఉన్నవారు, నాస్తికులైనా హేతువాదులైనా ఎవరైనా మనకు వచ్చి ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా చెప్పడానికి సిద్ధముగా క్రీస్తు రక్తమందు కడగబడిన నీవు, క్రీస్తు ఆత్మచేత అభిషేకించబడ్డ నీవు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రభు యొక్క ఆశ నెరవేర్చే వరంగా మనం కంకణం కట్టుకుందాం, ప్రతిష్ఠించుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసునాథా నీకు వందనాలు, 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 వందనాలు. ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను